గతంలో చూశారా లేదా? ఇప్పుడు జగన్ పాలన చూశారా లేదా? ఈ సందర్భంగా ఓటు కోరుతున్నా. మనకు కావాల్సింది మతం కాదు, కులం కాదు, ప్రాంతం కాదు. మన కులమోడని మనం ఓటేస్తే కరెంటు ఛార్జీలు పెట్టకుండా మానేశాడా అని అడుగుతున్నా. మన మతం ఓడని ఓటేస్తే వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా లిక్కర్ రేటు తగ్గించాడా? మన ప్రాంతం వాడని ఓటేస్తే వాళ్ళకేమైనా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాడా? తగ్గుతాయని అడుగుతున్నా. సమర్థుడు రావాలి, పరిపాలన దక్షులుండాలి, మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే నాయకత్వం ఉండాలి. అదే ఈరోజు నాకు ఆనందం. ఒకప్పుడు హైదరాబాద్లో నేను అభివృద్ధి చేశా తెలుగు జాతి కోసం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో. అది తెలంగాణకి వెళ్ళింది. మీరు ఎవరైనా పోయి అడిగితే ఎవరు కట్టారు ఈ హైటెక్ సిటీ అంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరు ప్రారంభించారు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరేసారు అవుటర్ రింగ్ రోడ్ అంటే ఎవరి పేరు చెప్తారు? అదే నాకు తృప్తి. ఓట్లు కాదు, చేసిన పని శాశ్వతం. మనుషులు శాశ్వతం కాదు. కానీ ఈరోజు నేను చేసే పని భావితరాలు మీరు గుర్తుపెట్టుకుంటే, మీకు మంచి జరిగితే అదే నా ఆనందం. అందుకే నేను పనిచేస్తున్నానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రాన్ని విభజన తర్వాత నేను మళ్ళా ట్రాక్లో పెట్టాలని ప్రయత్నం చేశా. ఒక విషయం మీరు చూడండి, మొత్తం రాష్ట్రాన్ని మీరు చూస్తే విభజన రోజున తెలంగాణ తలసరి ఆదాయం మన తలసరి ఆదాయం 35% వ్యత్యాసం. నేను 5 ఏళ్లు కష్టపడ్డా, మీ తలసరి ఆదాయం తెలంగాణ కంటే పెంచా. 2 వ్యత్యాసాలు చూస్తే 27%కి తగ్గించాను. అదే నేను ఉంటే 15%కి వచ్చేది. ఇంకొక 5-10 ఏళ్ళు ఉంటే తెలంగాణతో సమానంగా 2 కూడా ముందుకు పోయేటివి. దుర్మార్గుడు కోటేశారు, 45% తీసుకెళ్ళాడు. గొప్పడే కదా, అందరినీ పేదవాళ్ళందరినీ నిరుపేదలు చేశాడు ఈరోజు. అవునా కాదా? నువ్వేదైనా మంచి చేస్తే బటన్ నొక్కితే మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మీకు న్యాయం జరిగిందా? మీ పొలానికి నీళ్లు వచ్చాయా? పంటలు పండాయా? గిట్టుబాటు ధర వచ్చిందా? పిల్లలు నీకు ఉద్యోగం వచ్చిందా? ఏంటి నీ బటను? ఒట్టొట్టి బటన్ నొక్కుంటా ఉంటావు. నువ్వు బటన్ నొక్కతానే నా కష్టాలు పెరుగుతూ ఉంటాయి. కరెంటు మీద బటన్ నొక్కుతావు, ఏడొచ్చి బిల్లు కొత్తగా మళ్ళా ఇస్తాడు 10వసారి. రకరకాల పేర్లు పెట్టారు, నాకే అర్థం కాల. ఫ్యూయల్ ఛార్జ్ అంట, సర్ ఛార్జ్ అంట, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంట, పీక్ లోడు డ్యూటీ అంట. ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు. చేతగాని బుద్ధి లేని వ్యక్తులు చేసి ఈ మారిగా రాష్ట్రాన్ని నాశనం చేశారు. 5 ఏళ్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా మీకు? కరెంట్ అందుబాటులో ఉందా లేదా మీకు? ఎవరైనా ఒక్క నిమిషం కరెంటు లేకపోతే ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేవాడిని. ఈరోజు మీరు చూస్తున్నారా పరిస్థితులు? నీళ్లు వస్తున్నాయా? తాగునీళ్లు మీకు తాగునీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం మిమ్మల్ని ఉద్ధరిస్తారంట. అందుకే విభజన కంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డినా? అవునంటే చేలు పైకెత్తండి. ఇంకెందుకు లేటు?